దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. ఆ దినముల యందు దానియేలను నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనము చేయకుంటిని. మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకోలేదు. దేవునికి స్తోత్రం. చదువుకున్న వాక్యంలో గమనిస్తే దానియేలు అనే ఒక గొప్ప ప్రవక్త, ఆయన 21 రోజులు ఉపవాసం ఉంటున్నాడు. ఇక్కడ రాయబడినట్టుగా చూసినప్పుడు, రాయబడిన విధంగా చూస్తే 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయకుంటిని అంటున్నాడు. 3 వారములంటే 21 రోజులు అని అర్థం. 21 రోజులు ఆయన ఉపవాసాలు ఉన్నట్టుగా చూస్తున్నాం. దానియేలు ఇక్కడ ఎందుకు ఉపవాసం ఉన్నాడో, దేనికోసం ఉన్నాడో ఇక్కడ స్పష్టంగా అయితే వ్రాయబడి లేదు, కానీ ఆయన ఉపవాసము మరి ఎందుకున్నాడో తెలియకపోయినా, ఇక్కడ రాయకపోయినా కూడా దుఃఖముతో ఉపవాసం ఉన్నట్టుగా చూస్తున్నాం. సంతోషంగా భోజనం చేయలేదు, ఎంతో దుఃఖముతో వేదనతో ఉపవాసాలు ఉంటున్నట్టుగా చూస్తున్నాం. అంటే ఎందుకో ఒక కారణం వల్ల ఆయన ఉపవాసాలు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఒక అన్య దేశంలో ఉన్నాడు. ఒక నెబుకద్నెజర్ రాజు కింద ఒక మంత్రిగా పని చేస్తున్నాడు. ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడు. ఎంతో భయము భక్తి కలిగిన వ్యక్తి అయిన, ఎంతో పరిశుద్ధుడు, ఎంతో ప్రార్థనాపరుడు, ఎంతో విశ్వాసం కలిగిన వీరుడు. అలాంటి వ్యక్తికి ఏదో ఒక విషయం వలన బాధ కలిగింది. వేటినో బట్టి ఆయన హృదయము కదిలించబడింది. అందుకనే ఆ విషయమై ఆయన మరి ఇక్కడ దుఃఖముతో ఉపవాసాలు ఉంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ దానియేలు 3 వారాలు ఉపవాసం ఉన్నాడు, 21 రోజులు ఉన్నాడు. ఆయన సంతోషముగా భోజనము చేయలేదంట. మాంసము తినలేదు, ద్రాక్షరసము తాగలేదు, నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకమును చేసుకోలేదు. అంటే ఇంకా పూర్తిగా 21 రోజులు కూడా పూర్తిగా దేవుని బాధల దగ్గరనే గడిపినాడు. ఆ కాలంలో ఉపవాసాలు ఎలా ఉండేదంటే, పాత నిబంధనలో ఒక ఉపవాసాలను పెట్టుకున్నప్పుడు, ఉపవాసాలు ఉండాలనుకున్నప్పుడు వాళ్ళు ఎంతో భయముతో, భక్తితో, పరిశుద్ధంగా, దేవునికి ఇష్టమైన విధంగా దేవుని సన్నిధిలోనే ఉపవాసాలు ఉండి ప్రార్థించేవారు. ఆ ఉపవాసాలు ఎలా ఉండేదంటే, వారు ఉపవాసం ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళు గోనె పట్ట కట్టుకొని బూడిద మీద పోసుకొని ఇంకా ఏమి కూడా తినకుండా కఠినంగా ఉపవాసాలు ఉండేది వాళ్ళు. అంటే గోనె పట్ట అంటే మన మన కాళ్ళు తుడుచుకునేది మ్యాట్ ఉంటుంది కదా కింద, అట్లాంటిది అప్పట్లో ఒక గోనె పట్టగా అది వాళ్ళు ధరించుకొని బూడిదలో మోకరించి బూడిద మీద పోసుకొని కన్నీరు విడిచి మరి ఏమి తినకుండా మరి కఠినముగా ఉపవాస ప్రార్థన చేసేవారు దేవునికి.
రోషముతో, అంత సమర్పణతో, అంత త్యాగముతో ఉపవాసాలు చేసేవారనమాట. పాత నిబంధనలు ఆ విధంగా ఉండేది. అందుకనే వాళ్ళు చేసిన ఉపవాసాల ప్రార్థనకు ఎమ్మటే దేవుడు జవాబిచ్చేవాడు. ఎందుకంటే వాళ్ళు చేసే ఉపవాస ప్రార్థనలు అసాధారణంగా లేవు. అది దేవునికి ఎంతో ఇష్టమైనవిగా ఉన్నవి. వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు ఎంతో కఠినంగా చేసేవాళ్ళు, నమ్మకంగా చేసేవాళ్ళు. ఇంక ఏమి తినకుండా, ఏమి తాగకుండా, ఎక్కడికి వెళ్ళకుండా, ఏది చేయకుండా, ఏది చూడకుండా ఎక్కువ సమయము ప్రార్థనలోనే గడిపేవారు, ప్రార్థనలోనే ఉండేవారు, కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారు, దేవుని పాదాల దగ్గర ఉండి బూడిదలో మోకరించి వాళ్ళకున్న బాధ అంతా కూడా దేవునికి చెప్పుకునేవారు. ఇంకెక్కడిది సమయం, ఎక్కడిది వాళ్ళు అంతా తినటానికి కానీ, తాగడానికి కానీ, స్నానం చేయడానికి కానీ, మాట్లాడటానికి కానీ, కూర్చోడానికి కానీ ఇంకా లేదు. పూర్తిగా వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఇక దేవునితోనే ఉన్నారు. దేవుని పాదాల దగ్గర దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం అంటే ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు పాత నిబంధన చేసినట్టుగా మనం చేయాలని ఇక్కడ కొత్త నిబంధన లేదు. ఇప్పుడు మనం కొత్త నిబంధన కింద ఉన్నాం, యేసు రక్తం క్రింద ఉన్నాం కాబట్టి మనము గోనె పట్ట కట్టుకోని అవసరం లేదు, బూడిద పోసుకోవడం అవసరం లేదు. కానీ ఉపవాసాలంటే మనము మాత్రము అవి దేవునికి ఇష్టమైనవిగా చేయాలి. మనం గోనె పట్ట కట్టుకునే అవసరం లేదు. మనం ఉపవాసాలను పెట్టుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన స్థలంలోకి వెళ్ళాలి. ఒక ప్రత్యేకముగా నువ్వు దేవునితోనే గడపాలి. ఏమి తినకుండా, ఏమి తాగకుండా, ఎవరితో మాట్లాడకుండా ఇంకా దేవుని పాదాల దగ్గరనే గడిపి కన్నీరు విడిచి హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయముతో తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అది దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన. ఈ విధంగా చేయాలి. ఉపవాసం అంటేనే దేవునితో నువ్వు మాట్లాడడము, ఆయన నీతో మాట్లాడడము. కాబట్టి ఈ దానియేలు కూడా మొత్తము సమయం అంతా కూడా దేవుని పాదాల దగ్గర గడపడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ దానియేలు ఉపవాస ప్రార్థన ఎలా ఉంది అని గమనిస్తే మనం దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చూస్తే దానియేలుకు ఉపవాస ప్రార్థన ఎలా ఉంది ఇక్కడ చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూస్తే అప్పుడతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకున్న వలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. చూడండి, దేవుని యొద్ద నుంచి దానియేలుకు సమాధానం వచ్చింది. గాబ్రియేల్ దూత దానియేలు దగ్గరకు వచ్చి మరి దానియేలుకు సమాధానము, ఆయన ప్రార్థనకి జవాబిస్తున్నది. ఇక్కడ దానియేలు ఉపవాస ప్రార్థన ఎలా ఉన్నది మొదటిగా గమనిస్తే ఆయన మనసునంట దేవునికి అప్పగించినాడు. మొట్టమొదటిగా ఆయన మనసుని దేవునికి అప్పగించినాడు. ఉపవాస ప్రార్థనలు ఎవరైనా చేసేటప్పుడు కూడా మన మనసుని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించి చేయాలి. ఈ రోజులలో అలా అప్పగించడం లేదు. ఉపవాసాలు ఉంటున్నామని చెప్పుకుంటున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు సమయం అంతా లోకంలో గడపడము, లోకస్తులతో మాట్లాడడము, లోకంలో తిరగడము, లోకంలో ఉన్న పనులు చేయడము,
అటు ఇటు తిరగడము, అన్ని చేయడము. ఇంకా లోకానికే నీ మనసుని ఇచ్చేస్తున్నావు. దేవునికి ఎక్కడ ఇస్తున్నావు నీ మనసు? దేవునికి ఇయ్యట్లేదు. నీ మనసు లోకానికి ఇచ్చినావు, సెల్లుకి ఇచ్చినావు, లోకంలోని ఆశలకు ఇచ్చినావు, తిండికి ఇచ్చినావు, మనుషులకు ఇచ్చినావు. ఇచ్చి ఉపవాసాలని చెప్పుకుంటున్నావు. ఇది కాదు ఉపవాసం అంటే. నీ మనసుని మొత్తం కూడా దేవుని మీదనే పెట్టాలి. దేవుని మీదనే పెట్టి నువ్వు ప్రార్థన చేయాలి. అంటే అప్పటికి నీకేమి కూడా గుర్తు రావద్దుగా. ఈ లోకం పైన నీకు ఆలోచనే రావద్దు. ఈ లోకంలో ఉన్న వాటిపైన ఆలోచన రావద్దు. ఈ లోకంలో ఉన్న తిండి పైన కానీ, ఆశల పైన కానీ, శరీర ఆశల పైన కానీ, తిండి పైన కానీ, సెల్లు పైన కానీ, మనుషుల పైన కానీ, ఈ లోకంలో ఉన్న బంధువుల పైన కానీ, వేటి పైన కూడా, ధనం పైన కానీ, దేనిపైన కూడా మనసు వెళ్ళకూడదు. పూర్తిగా దేవునికే నీ మనసు అప్పగించి పూర్ణ మనసుతో ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన దేని కూడా ఇవ్వకూడదు. అయ్యో ఉపవాసాలుంటే ఎట్లా, నా అప్పులు ఎట్లా తీరుతాయి? ఉపవాసాలుంటే ఈరోజు మరి నా కుటుంబం ఎట్లా? ఉపవాసాలుంటే ఈరోజు నేను ఎలా జీవించాలి? నేను ఏం చెప్పాలి సమాధానం అని తడబడుతూ ఉంటారు, అటు ఇటుగా ఉంటారు. అలా ఉండకూడదు. దానియేలు అయితే ఆయన ఒక మంత్రిగా ఉన్నప్పుడు కూడా పూర్ణ మనసుతో ఉపవాసాలు ఉంటున్నాడు ఆయన. అందుకని ఉపవాసం చేసేటప్పుడు మీ ఇంట్లో ఉన్నా కూడా ఒక ప్రత్యేకంగా ఒక రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. లేకపోతే ఒక మందిరానికి, దేవుని మందిరానికి వెళ్ళిన ప్రార్థన చేయాలి. అంతేగాని అందరూ ఉన్న చోట కూడి ఉపవాసము అంటే, ఇంట్లో ఎవ్వరు లేరు ఉపవాసం, నువ్వు ఒక్కడివే ఉంటున్నావు. అట్లాంటప్పుడు వాళ్ళ మధ్యలో ఉంటే నువ్వు ఉపవాసం ఉండలేవు. అందుకని నువ్వు నీ ఇంట్లో ఒక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయమని యేసుప్రభువు చెప్పాడు. లేదంటే దేవుని మందిరానికి వెళ్ళి ఉపవాసం ఉండు. అంతేగాని నీవు మనుషుల మధ్యలో కూర్చుంటే ఉపవాసం ఉండలేవు. ఉపవాసం అంటేనే మన మనసుని దేవునికి అప్పగించుకోవాలి. మొదటిగా ఇది మొదటి పని చేయాలి. దేని మీద ఆశ వెళ్ళకూడదు, దేని మీద వెళ్ళదు. మనం ప్రభువు మీదనే మన మనసు ఆనుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే మన ప్రార్థనకు జవాబు వస్తుంది. మన మనసు పూర్తిగా ప్రార్థన చేయగలుగుతాం. మనసు పూర్తిగా మన విన్నపములు దేవుని చెప్పగలుగుతాము. ఇంకా అంటున్నాడు, దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనినా. చూడండి, దేవుని ఎదుట కూడా తగ్గించుకున్నాడు. దేవుని ఎదుట తగ్గించుకున్నాడు. మొదటిగానేమో దానియేలు తన మనసుని దేవునికి అప్పగించినాడు. రెండోదిగా దేవుని ఎదుట తగ్గించుకున్నాడు. తగ్గించుకోవడం ఇది చాలా ప్రాముఖ్యమైనది. తగ్గింపు అంటే దేవుని పాదాల దగ్గర ఆయన, ప్రభువా ఇదిగో నా మొర ఆలకించు, నా బాధ ఆలకించు, నాకు ఎవరు లేరు ఈ లోకములో, ఈ సమస్యల నుంచి విడిపించు, ఈ బంధకాల నుంచి విడిపించు నాయనా, నీవు తప్ప ఎవరు నాకు లేరు, నీవే నా ఆధారము, నీవే నా కొండ కోట అని ఆయన పాదల దగ్గర విరిగి నలిగిన హృదయముతో కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఇప్పుడు దానియేలు ఒక గొప్ప స్థానంలో ఉన్నాడు. ఆయనకి ఏం కొదవలేదు. మంచి ఆహారం ఉంది, మంచి పదవి ఉంది, పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ కూడా పక్కన పెట్టినాడు. భోజనాన్ని పక్కన పెట్టినాడు,
మరి మాంసాన్ని పక్కన పెట్టినాడు, అన్ని కూడా పక్కన పెట్టి ప్రార్థన చేస్తున్నారు. దీన్నే తగ్గించుకోవడము అంటారు. దీన్నే తగ్గించుకోవడం, కన్నీరు విడిచి ప్రార్థన చేయడము. ఈరోజు చాలా మంది అన్ని తింటూ ఉపవాసాలు ఉంటున్నారు. మనం ఒకవేళ ఒక పూట తిని ఉండే వాళ్ళు ఉంటారు, లేదంటే ఏమి తినకుండా 3 రోజులు 7 రోజులు ఉండేవాళ్ళు, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. చేస్తే నువ్వు ఆ విధంగానే చెయ్యి. నా వల్ల కాదంటే ఒక్క పూటన్నా తిని చెయ్యి. కానీ ఒక్క పూట తింటూ కూడా ఇంకా లోకంలో ఉన్న వ్యర్థమైన తిండి మొత్తం కూడా తింటారు. అట్లా తింటే అది తగ్గింపు ఎక్కడిది? అది ఉపవాసం ఎట్లా అవుతుంది? అది ఉపవాసం కాదు. అది నువ్వు ఉపవాసం అంటేనే అన్ని పక్కన పెట్టి దేవుని పాదాలని మనం పట్టుకొని ప్రార్థన చేయాలి. అన్ని ఉన్నా, తినటానికున్నా, తాగడానికున్నా, చేయడానికున్నా, అన్ని ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టి దేవుని పాదాల దగ్గర ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయడమే అది తగ్గించుకోవడము అని అంటారు. దానియేలు కూడా అన్ని పక్కన పెట్టినాడు, తగ్గించుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా తగ్గించుకోవాలి. దేవుని పాదాల దగ్గర విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. చాలా మంది ఉపవాసాలు ఉన్నప్పుడు ఏదో చికెన్లు మటన్లు తింటూ ఉంటారు. అలా చేయకూడదు. మరి ఇంకా అనేకమైన పనులు చేస్తుంటారు, అలాంటివి చేయకూడదు. ఉపవాసం అంటే ఉపవాసం విధంగానే ఉండాలి. కానీ అన్ని చేస్తూ ఉంటే దాన్ని ఉపవాస ప్రార్థన అనరు. తగ్గించుకోవాలి. దేవుని పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేయాలి. ఇంకా ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలు బట్టి నేను వచ్చి తిని. దానియేలు ఎప్పుడైతే మొదటి దినం ప్రార్థన చేసినాడో ఆ మొదటి దినమే దేవుని యొద్ద నుండి జవాబు బయలుదేరిందంట. మరి ఆయన ప్రార్థన మామూలుగా లేదు, ఎంతో ఆసక్తి ఉన్నది. ఆయన మనసుని దేవునికి అప్పగించినాడు, దేవుని ఎదుట తగ్గించుకున్నాడు, కన్నీరు విడిచి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నారు, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు. దేవుడు జవాబిచ్చేంత వరకు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మూడోదిగా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? పట్టుదల కలిగి ప్రార్థన. విసుకకుండా ప్రార్థన చేయాలి, సోలిపోకుండా ప్రార్థన చేయాలి. ఈరోజు చాలా మంది కూడా ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళకి జవాబు రావట్లేదు కదా అని ఆ ప్రార్థన ఇక మానేస్తారు. ప్రార్థనకి ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థన దేవుడు ఆలకిస్తలేడు, నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, నేను ఎందుకు ఉపవాసాలు ఉండాలి ఇక, నేను ఎందుకు ప్రార్థన చేయాలి ఇక అని అంటాను. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యి, విసుకకుండా ప్రార్థన చెయ్యి. దేవుడు నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు దయచేస్తాడు. దానియేలు ప్రార్థన ఎలా ఉందంటే, ఒక్కరోజు చేసి వదిలిపెట్టలే కానీ 21 రోజులు దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు, జవాబు ఇచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేసినాడు? దానియేలు మొదటి రోజు ఉపవాసం ఉన్న రోజే దేవుని ఎదురు నుంచి జవాబు బయలుదేరింది. దేవుడు అంటున్నాడు గాబ్రియేలుతో, గాబ్రియేలు, నా కుమారుడు దానియేలు ఏదో బాధ కలిగినట్టుంది, ఏదో కష్టం కలిగినట్టుంది, నా పాదల దగ్గర ఉండి, నా సన్నిధిలో ఉండి ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు విరుస్తున్నాడు, రోధిస్తున్నాడు, అతని మనసునంతా నాకు అప్పగించినాడు, అతడు నా పాదాల దగ్గర తగ్గించుకున్నాడు.
పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. అన్ని ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఏం బాధ కలిగిందో ఏమో. నువ్వు వెంబట వెళ్ళి జవాబి అని గాబ్రియేలు దూతని దేవుడు పంపించినాడు. మొదటి రోజే పంపించినాడంట. చూడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అండి. మొదటి రోజే జవాబు ఇచ్చినాడు. కానీ మరి మొదటి రోజే దూత బయలుదేరి వచ్చింది దేవుని యొద్ద నుంచి. మరి ఎందుకు 21 రోజుల తర్వాత ఆయనకి జవాబు వచ్చింది? ఎందుకు 21 రోజుల తర్వాత జవాబు వచ్చిందంటే ఇక్కడ 13వ వచనం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 రోజులు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖం నేను నిలుచుండగా ప్రధాన అధిపతులలో మీకాయేలును ఒకడు నాకు సహాయం చేయవచ్చును. అంటే దానియేలు ఎక్కడున్నాడంటే ఒక అన్య దేశంలో ఉన్నాడు. ఒక బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజర్ రాజు కింద ఒక మంత్రిగా, ఒక ప్రధాన స్థానములో ఒక గొప్ప అధిపతిగా ఉన్నాడు. ఒక అన్య దేశంలో ఉన్నాడు కాబట్టి అక్కడంతా కూడా విగ్రహారాధన ఉంటుంది. అలాంటి దేశంలో ఉండి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే ఆ దానియేలు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటి రోజే జవాబు రాలేదు. దేవుని ఎదురు నుంచి మొదటి రోజు వచ్చింది, కానీ ఆకాశ మండలములో దురాత్మ శక్తులు ఆపేసినాయి. గాబ్రియేలు దూతని దానియేలు దగ్గర రానియకుండా ఏం చేసినాయి? అడ్డుగా ఉన్నాయి, ఆపేసినాయి. అందుకని ఎఫెసీయులు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడంటే, మనం పోరాడుచున్నది శారీరులతో కాదు, ఆకాశ మండలమందున దురాత్మ శక్తులతో పోరాడుచున్నాం. దురాత్మ శక్తులు ఆకాశంలో ఉన్నాయి, మధ్య ఆకాశంలో ఉన్నాయి, రెండో ఆకాశంలో ఉన్నాయి దురాత్మ శక్తులు. అవి నీతిమంతుల ప్రార్థనలకు జవాబులు రాని కూడా చేస్తున్నాయి. దేవుని ప్రజలు చేసే ప్రార్థనలకు దేవుని దగ్గర నుంచి జవాబు రాని కూడా చేస్తున్నాయి. కానీ అవి ఎంతకాలం ఆపినా కూడా ఏదో విధంగా ఏదో ఒక సమయంలో, తగిన సమయంలో మాత్రం దేవుడు ఆయన బిడ్డల ప్రార్థనకు జవాబిస్తాడు. మరి ఇక్కడ దానియేలు కూడా అలాగనే ఇచ్చాడు. అక్కడ ఆపగానే ఆ దూత ఆగలే. దానియేలు ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడేంది? నేను మొదటి దినాన్ని జవాబు ఇచ్చాను కదా, ఎందుకు ఇంకా దానియేలు నాకు మొరపెడుతున్నాడు? ఇప్పటికి 21 రోజులు అవుతుంది, ఎందుకు మొరపెడుతున్నాడు? మొదటి దినాన్ని జవాబు ఇచ్చాను కదా, 21 దినం వరకు ఇంకా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? దేనికి చేస్తున్నాడు? ఎందుకు ఇంకా జవాబు ఇవ్వలేదు అని దేవుడు ఆలోచిస్తున్నప్పుడు అక్కడ సాతాను శక్తులు జవాబు రాకుండా చేసినాయి. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మీకాయేలును పంపించినాడు. హల్లెలూయా. మీకాయేలు, ఇక్కడ నువ్వు వెళ్ళి అక్కడ గాబ్రియేలుకి సాయం చేయి. గాబ్రియేలు వెళ్ళి దానియేలుకు జవాబు ఇస్తాడు అని అన్నప్పుడు మీకాయేలు వచ్చింది. అక్కడ ఆకాశ మండలం ముందున్న చీకటి శక్తులతోని యుద్ధం చేస్తుంది. ఆ గాబ్రియేలు దూత ఆ యొక్క తప్పించుకొని మరి దానియేలు దగ్గరకు వచ్చి జవాబు ఇచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఇక్కడ అన్య దేశంలో ఉన్నాడు కాబట్టి అక్కడ పూజించే, ఆరాధించే ఆ దేవతలు ఆ రాజు పక్షంగా ఉండి దానియేలు ప్రార్థనకు జవాబు రానిస్తలేవు. మీరు మా దేశంలోకి వస్తున్నారేంటి? దేవతతో మాట్లాడుతున్నాయి చీకటి శక్తులు. ఇది మా ఆండువారిలో ఉంది ఈ దేశం, ఈ బబులోను సామ్రాజ్యం, ఈ బబులోను
ప్రజలు మమ్ములు ఆరాధిస్తున్నారు, మమ్ములు పూజిస్తున్నారు, ఇక్కడ ఎక్కువ మమ్ములు అనుసరించే వారే ఉంటారు, మా దగ్గరకు వస్తున్నారేంది మీరు అని రాకుండా ఆపేసినాయి గాబ్రియేల్ని. అక్కడున్న రాజు పక్షంగా అవి గాబ్రియేల్ని, దూతని రాకుండా చేస్తున్నాయి దురాత్మ శక్తులు. కానీ ఎప్పుడైతే మీకాయేలు దూత వచ్చినాడో, ఆ దూత అక్కడ యుద్ధం చేస్తుంది. గాబ్రియేలు దూతను పంపించింది దానియేలు దగ్గరికి. అందుకనే మనం చేసే ప్రార్థనలకు జవాబులు వస్తాయి. కాకపోతే మధ్యలో ఉన్న దురాత్మ శక్తులు ఆపుతున్నాయి. కాబట్టి యేసు ప్రభు కూడా పదే పదే చెప్పినాడు, మీరు విసుకకుండా ప్రార్థన చేయండి. ఎదోరాలు మరి గోజాడినట్టుగా మీరు కూడా ఆ విధంగా విసుకకుండా, అలసిపోకుండా, సొలిసిపోకుండా ప్రార్థన చేయండి. మీ ప్రార్థనకి జవాబు ఇస్తాడు దేవుడు అనేసి అన్నాడు. ఈరోజు మనం కూడా ఎట్లా ఉండాలంటే, ఇట్టి విధంగా పట్టుదలతో ప్రార్థన చేయాలి. అయ్యో, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు చూస్తలేడు, నా ప్రార్థనకి జవాబు ఇస్తలేడు, నా ప్రార్థన ఆలకిస్తలేడు, నేను ఎందుకు ఇక ప్రార్థన చేయాలి, నేను ఎందుకు మందిరానికి రావాలి, నేను ఎందుకు వాక్యాన్ని చదవాలి, నేను ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను ఎందుకు సువార్త చెప్పాలి, నేను ఎందుకు ఇక దేవుని అనుసరించాలి అని చాలా మంది అలసిపోయి ఆగిపోయేవారు ఉన్నారు. మందిరానికి రాని వారు ఉన్నారు, ప్రార్థన చేయని వారు ఉన్నారు, ఎన్ని తిరిగిపోయేవారు ఉన్నారు. అలా ఉండకూడదు. మీ విశ్వాసం స్థిరంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. కాబట్టి మనం విశ్వాసములో కోల్పోవద్దు, పట్టుదలతో ప్రార్థన చేయాలి. దేవుడు నమ్మదగిన వాడు, మనం చేసే ప్రార్థనకి జవాబిస్తాడు. దానియేలు ఆయన మనసుని దేవునికి అప్పగించినాడు, దేవుని ఎదుట తగ్గించుకున్నాడు, అలాగనే పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఉపవాస ప్రార్థనలో ఆ విధంగా చేయాలి. మన మనసుని దేవునికి అప్పగించుకోవాలి, మనం దేవుని ఎదుట తగ్గించుకోవాలి, మన పట్టుదలతో ప్రార్థన చేయాలి. దేవుడు అద్భుతకరంగా జవాబిస్తాడు. కాబట్టి అట్టి విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.